వదిన ఆడపడుచులు చాలా అన్యోన్యంగా ఉంటున్నారని కొందరి దిష్టి మన మీద పడుతుంది. ఆ దిష్టి మనల్ని విడదీయదు కదా. ఎవరెన్ని మాటలన్నా ఈ వదిన ఎప్పుడూ అపార్థం చేసుకోదు. ఈ కూతుర్ని అస్సలు దూరం చేసుకోదు. ఈ జన్మకి అదృష్టం చాలు వదినా, చాలు. ఇదిగో అమ్మాయిలు, సిటీలో బతికేవాళ్లు సిద్ధాంతాలు మర్చిపోతారని, డబ్బుని చూడగానే మానవ సంబంధాలని మంటగలుపుతారని అనుకుంటాం. కానీ మీరు చిన్నవాళ్లైనా చేతులెత్తి మొక్కాల్సినంత పెద్ద నీతి చెప్పారు. తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు గాని సాక్షాత్తు నా బలరాముడు కథే నా కళ్ల ముందు కనిపించింది, కన్నీరు పెట్టించింది. ప్రతి ఇంట్లోనూ ఈ బంధాలు ఇలాగే ఉంటే అంతకు మించిన ధనం మరొకటి ఉండదు. అయ్యో బామ్మగారు, మీరంతలో బాధపడకండి. ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు సర్పంచ్ గారికి మేమే కృతజ్ఞతలు చెప్పాలి. నా తల్లే, నా తల్లే, చిన్నదానివైనా పెద్ద మనసుతో మాట్లాడావమ్మా. కూర్చోండమ్మా, కూర్చోండి, వెళ్ళండమ్మా. పద్మావతి, స్టార్ట్ చేద్దామా? వెంకీ గారు, మనం కూడా స్టార్ట్ చేద్దామా? నీకెలాంటి డిజైన్ కావాలి పద్దు? మీకెలాంటి డిజైన్ కావాలి వెంకీ గారు? చందమామని పెట్టమంటావా, వెనలమని పెట్టమంటారా? మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే ఎలా బ్రో, చెప్పండి. ముత్యాలు రాలిపోతాయి అన్నట్టు ఏంటి మీ మౌనం? చెప్పు పద్దు. మరి కొద్దిసేపు అయితే తెల్లారిపోయేట్టు ఉంది, తొందరగా చెప్పు. నా కాబోయేవాడి పేరు నాకు డిజైన్ గా కావాలి. మరి తమరికి ఏం కావాలి సార్? నాకు పద్మావతి పేరు డిజైన్ గా కావాలి. మనసున మనసే అన్న టైటిల్ కి ఇద్దరు పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు. పద్మావతి, అబ్బాయి పేరే ఎందుకు కావాలనుకుంటున్నావే? ఏదైనా కారణం ఉందా చెప్పు. ఉంది, నా కాబోయే భర్త కాబట్టి. ఆ విషయం అందరికీ తెలుసులే, ఇంకేదైనా కారణం ఉందా అని అడుగుతున్నాను. నా దృష్టిలో తనే నాకు చందమామ కాబట్టి. తమరు చెప్పండి వెంకీ గారు. నా దృష్టిలో తనే నా వెన్నెలమ్మ. ఇద్దరు బాగా ఫిక్స్ అయిపోయారు, ఇంకా లేట్ వద్దు, స్టార్ట్ చేయండి. ఇద్దరికి ఇప్పుడు సమ్మగా సంతోషంగా ఉంటుంది. మరి కాసేపట్లో కారంలా మంట రేగిపోతుంది. అప్పటి వరకు ఎంజాయ్ చేయండి. ఏంటిది, నెమలీకలతో రుద్దుతున్నట్టు హాయిగా కూర్చుంది. ఈ పాటికి నా లెక్క ప్రకారం ఎగిరి గంతులేయాలి కదా.
ఇట్స్ రాంగ్. నేను కూడా ఒకసారి ఈ గోరింటాకు పెట్టుకుని టెస్ట్ చేయాలి. మీరెవరికి పెడతారండి? అది నాకేనండి, నేనే పెట్టుకుంటాను. అయితే ఇలా ఇవ్వండి, నేను మంచి డిజైన్ పెడతాను. వద్దండి, పర్లేదు, నేను పెట్టుకుంటాను. ఎక్కడికే? ఆ, ఇక్కడ కూర్చొని పెట్టుకోవచ్చు కదా. లేదు బామ్మ, నేను వరండాలో కూర్చొని పెట్టుకుంటాను. ఏమైంది పద్దు? ఏం లేదు, 2 నిమిషాలు ఓపిక పట్టు. సరేనా? ఇది పెట్టుకోగానే 2 నిమిషాలకి పెట్రోల్ మీద అగ్గిపుల్లెగ్గేసినట్టు మండిపోవాలి. మరి వాళ్ళేంటి అంత రొమాంటిక్ గా పెట్టించుకుంటున్నారు? అవును, ఏం కా మంట మంట మంట. అబ్బా! ఏమైందండి? ఏం లేదండి, మీరు పెట్టండి. ఏమే అలివేలు, గోరింటాకు పెట్టుకుంటానని వెళ్ళావు, మరి చేయి చూస్తే పెట్టుకున్నట్టు అనిపించట్లేదు. అది అది బామ్మ, ఆ, ఆ, అది కింద పడిపోయింది బామ్మ. ఇంకోటి తీసుకుని పెట్టుకోవే. వదిలే, నేను తర్వాత పెట్టుకుంటాను. ఆ, పద్మావతి, నీ కాబోయే వరుడి పేరు శిలలపై అక్షరాలు చెక్కినట్టు చెక్కేశాను. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? మ్మ్. నేను కూడా వధువు పేరుని ముత్యాల్లా మీ చేతుల్లో సమకూర్చాను వెంకీ గారు. ఇప్పుడు మీరు హ్యాపీయే కదా? మ్మ్. సర్పంచ్ గారు, మీ అమ్మాయి మెహందీ ఫంక్షన్ ఆటపాటలతో గ్రాండ్ సక్సెస్ అయిందనుకోండి. మీరంతా రావడమే కాదు బాబు, ఇంట్లో వాళ్ళ అన్నిట్లోని పాలు పంచుకున్నందుకు నేను మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది మీ ఇంటి ఫంక్షన్ కాదు సార్, మా ఇంటి ఫంక్షన్ అనుకొని వచ్చాం. చాలా సంతోషం బాబు, ఆ మాత్రం గౌరవం ఇచ్చి ఎక్కడి దాకా వచ్చినందుకు. అయ్యో, దానికి అంత మాట ఎందుకు సార్? ఏం ప్రేమేనిది, అంతలా మండుతున్నా ఎలా భరించి కూర్చున్నావు? ఏమైంది పద్మావతి గారు? ఏమైంది? ఏమైంది వెంకీ గారు? చెయ్యి మండుతుందండి. అదేంటమ్మా, గోరింటాకు మనడం ఏంటి? అది నాన్న ఎక్స్పైర్ అయిపోయినా ఇచ్చినట్టున్నారు. ఒకవేళ అందుకే అలా మంటగా అనిపించిందేమో. అయినా అంత మంటున్నప్పుడు మీరెందుకమ్మా భరించడం? ముందే చెప్పొచ్చు కదా. నా కాబోయే భర్త పేరుని నా చేతి మీద రాస్తున్నప్పుడు బాధ భరించాలనుంది గాని చెరిపేసుకోవాలని అనిపించలేదు నాన్న. కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదా బాబు. పద్మావతి పేరుని నా చేతుల మీద చెరిపేయాలనిపించలేదు సార్. దాని ముందు ఈ బాధ ఎంత సార్?
భగవంతుడా, ఏ తల్లికి నాలాంటి దుస్థితి రాకూడదు. నా కూతురు ఎవరో నాకు తెలియకపోయినా ఇద్దరిని రెండు కళ్ళలా చూసుకుంటూ 20 ఏళ్లు గడిపేశాను. కానీ ఇప్పుడు నా కూతురెవరో తెలిసినా సంతోషపడే అదృష్టం లేకుండా బాధతో కన్నీరు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చావు. నిజం బయటికి చెప్పుకోలేను, మనసులో దాచుకోలేను. నేనేం చేయాలి తండ్రి, ఏం చేయాలి? రండి అమ్మా, రండి 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 రండి. నమస్తే నాగేశ్వర, బాగున్నారా? రండి రండి బాబు, జడ్పీటీసీ గారు రండి. ఏంటలా సుకుమారంగా కొడుతున్నారా? కొంచెం గట్టి కొట్టండి. గట్టిగా కొట్టడానికి ఇది బురద కాదు, అత్తరు. ఊరుకోవే, మల్లె పువ్వుకి మొగలి పువ్వుకి తేడా తెలియని వాడితో మనకేంటి? ఓరు బాబు, వీళ్ళకి అప్పుడు అన్ని పూల గురించి తెలిసిపోయింది. రానే ఏంటి మధ్య మరి నల్ల పోసం అయిపోయా? ఎర్ర చీర కట్టుకొచ్చాను చిట్టుపాపు. జాగ్రత్తగా చూసుకోవాలి మరి నువ్వు. అదిగో బాగా వచ్చేయండి, వెళ్ళు. ఆమ్లెట్ ఎక్కడ? ఆమ్లెట్ బోయినలు పెడతారు ఇలా. రావా బా, వచ్చిన వాళ్ళు అందరూ నిన్నే అడుగుతున్నారు. సర్పంచ్ గురించి అడక్క సన్నాసి గురించి అడుగుతారేంట్రా సన్నాసి? బామ్మగారు, ఈ వయసులో కూడా మీ ఎటకారం ఏమీ తగ్గట్లేదండి బాబా. పెళ్ళి అంతా మీదే. రేయ్, బా ఇంతకీ ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి? బా, డెకరేషన్ రెడీ, వంటలు రెడీ, గణపతి పూజకి పంతులు రెడీ, డప్పులు రెడీ. రేయ్, సర్పంచ్ బలరాముడు కూతురు పెళ్లికి వచ్చిన బంధువుల్లో ఎవరైనా ఏ విషయంలోనైనా వేలెత్తి చూపించారంటే నీ వీపు మీద మోగుతుంది డప్పు. నీకు ఆ అవకాశం ఇవ్వనంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశాను బా. అవును, ఎంతకేమని పెళ్లి కూతురు పద్మావతి ఎక్కడ? వెనకొస్తుందిలేరా. బామ్మ, అందరిలో పెద్దదానివి, నువ్వు వెళ్లి భోజనాలు అవి ఎలా ఉన్నాయో దగ్గరుండి చూడు. అలాగే అలాగే. ఆ, ఎలాండి ఎలాండి, మీకు వేరే పనులే లేవు కదా, వెళ్ళా పోయి కాడండి. బా, నువ్వు లోపల డెకరేషన్ అయ్యి చూడాలి, ఒకసారి రా చెప్తాను. అమ్మా అలివేలు, రామ్మా. వెంకీ విత్స్ పద్మావతి. అలివేలు అని ఉండాల్సిన పేరుకి బదులుగా పద్మావతి అనుంది. స్పెల్లింగ్ మిస్టేక్ అయితే సరి చేసుకోవచ్చు, పెళ్ళే మిస్టేక్ అయితే ఎలా సరి చేసుకుంటావు? అందుకే మొత్తం నేను సెట్ చేస్తాను. వీళ్ళ పెళ్లిని ఈ బోర్డు వరకే పరిమితం చేస్తాను. ఈ పెళ్లిని ఆపేస్తాను. మీ జీవితాలు కూడా ఇలా చిందరవందరగా తల్లకిందులు చేస్తాను.
ఇప్పటి వరకు నా ప్రతి ప్లాన్ ఫెయిల్ అయింది. ఈ రోజు నేను వేసే ప్లాన్ ఫెయిల్ కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదు. ఎక్కడున్నావురా పెళ్లి కొడుకా? నిండు చంద్రుల్లా ఎంత బాగున్నావో. నా దిష్టే తగిలేలా ఉంది. మీ అబ్బాయికి ఏంటంటే బాబా, ఒక్కసారి ఇదిలేహాడంటే 2 రాష్ట్ర అమ్మాయిలు టికెట్ లేకుండా ట్రైన్లో వచ్చి వాళ్ళిపోతారు. అది మాత్రం నిజమేలే. కాశీ కొంచెం ఎక్కువైనట్టు అనిపించట్లేదు. తక్కువ చెప్పారన్న ఫీలింగ్ సార్. ఓ ఏమండి ఏమండి, ఏంటి సుభద్ర? ఎలా ఉన్నాడో చెప్పండి. నా కొడుకేం తక్కువ? ఆ మీ కొడుకు కాదు, పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చెప్పండి. ఎలా ఉన్నాడంటే ఆ, మీరు చెప్పకండి. ఏ మీరేదో చెప్తారు, నా కొడుకు దిష్టి తగులుతుంది. ఓ అడగడం ఎందుకు, ఆపడం ఎందుకు? ఆడాలి పుట్టింది అందుకే సార్. కాశీ, సారీ అమ్మా, ఏదో తమాషాగా అన్నాను. సర్లేండి, టైం అవుతుంది, మనం బయలుదేరదాం పదండి. ఒక్క నిమిషం వెంకీ. సుభద్ర, నీ చేత్తో కొడుకు మెడలో వెయ్యి. ఎందుకు నాన్న ఇవన్నీ? మా కొడుక్కి మేం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? రేయ్, ఈ బడిపంతులకి బలరాముడంత స్థాయి లేకపోయినా ఉన్నంతలో మంచిదే చేయించాడు. లవ్ యూ నాన్న. లవ్ యూ అమ్మా. చిన్న వయసులో అనురాగంతో, ఒక వయసు వరకు ప్రేమతో, ఒక వయసు దాటాక బాధ్యతతో చూసే తల్లిదండ్రులను చూశాను, కానీ కొడుకే లోకంగా బతికే తల్లిదండ్రుల్ని మిమ్మల్ని చూస్తున్నాను. నువ్వు మా బంగారానివి నాన్నా. మేనేజర్ గారు, మండపానికి టైం అవుతుందండి. సరే సర్లే, మీరు బయలుదేరండి. ఏమన్నా? మీరు బయలుదేరండి అన్నాను. మేం బయలుదేరటం ఏంటి? అందరం కలిసే కదా వెళ్ళాలి. అందరం కలవాలనే ఆలోచన మనకున్నట్టు మీ మావయ్యకి లేదు. ఎప్పటికీ ఆ ఆలోచన రాదు. మీరు రాకుండా నేను ఎలా వెళ్తాను? అందరి తల్లిదండ్రుల్లా మీ పెళ్లిని చూసే అదృష్టం మాకు లేదు. పద్మావతి తండ్రితో అంతలా పోరాడి అతని సగౌరవంగా ఇంట్లోకి వచ్చేటట్టు చేసింది. మీరు కళ్యాణ మండపానికి రానంటారేంటి? అది కాదు వెంకీ. మా 2 కుటుంబాల్ని కలపాలన్నంతవరకే నేను ఆలోచించాను, కానీ మధ్యలో వచ్చిపోయే పండగలను మీరు కూడా మావయ్య వాళ్ళతో కలిసి జరుపుకోవాలని నేను ఆలోచించలేకపోయాను. ఆ ఆలోచన పద్మావతికి వచ్చింది. నా బాధ్యతను తన బాధ్యతగా తీసుకుంది. పెళ్లికి సంబంధించిన ప్రతి తంతుని మీరు దగ్గరుండి కల్లారా చూడాలని చాలా చేసింది. ఇప్పుడు రానంటే ఎలా? ఇప్పటి వరకు మీరు కోల్పోయింది చాలు. గోడ చట్టం బిందులు బోర్లించి వాటి పైనుంచి ఆశగా చూసే నీ పాటలు ఇంకా చాలమ్మా. నీ కష్టాలన్నిటికీ మా పెళ్ళే ముగింపు కాబోతుంది. కాదనకుండా రండి. మేనేజర్ గారు చెప్పింది కరెక్టే కదండి. సప్త సముద్రాలు ఏది మురికి కాలువలో మునిగిపోయినట్టు ఇంతదాకా తెచ్చుకుని చివర్లో సమస్యలు తెచ్చుకోవడం ఎందుకా అని. 14 ఏళ్ల తర్వాత అడవుల నుంచి తిరిగొచ్చిన రాముడికి అయోధ్యలో పట్టాభిషేకం జరిగింది. ఈరోజు మీ రాముడికి కళ్యాణ మండపంలో జరగబోయేది కూడా అలాంటి పట్టాభిషేకమే. అది మీరు కళ్ళారా చూడరా? మీరు కళ్ళ కంది నెరవేరుతుంటే చూసి ఆనందించరా? చెప్పేది విను నాన్న. నే విన్నమ్మా. కాశీ సార్, బండి తీయాలా? అంతే. పదండి పదండి. నమస్తే అండి. నమస్కారం. బా అదిగో కారు చేయింది.